దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దిన వాక్యము ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం నుండి ధ్యానించుకుందాము. ఇక్కడ మనకు ఈ వాక్యంలో రాయబడి ఉన్నది, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆదాము హవ్వ. ఆదాము హవ్వ స్థితి ఏ రీతిగా ఉంది? దేవుడైనటువంటి యెహోవా సృష్టికర్త అంటే ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక విలేజ్కి, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు. ఆకాశం అంతా ఒకటే, సూర్యుడు ఒకడే, అన్ని అంటే పూర్తి భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా ఏదైనా వనములో ఆదామును హవ్వను సృజించిన తర్వాత వారు అవిధేయతతో ఆ యొక్క తినకూడని ఫలాన్ని తిన్నప్పుడు వారి కన్నులలో ఉన్నటువంటి పొర రాలిపోయి, అప్పుడు వారు గ్రహించినది ఏంటంటే వారికి వస్త్రాలు లేవు, దే ఆర్ నేకెడ్. వారు నేకెడ్గా ఉన్నారని, వస్త్రాలు లేకుండా దిగంబరులుగా ఉన్నారని గ్రహించారు. ఈ దిగంబరత్వము అనేది అంటే ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి దాచుకునేటటువంటి పని అన్నమాట. సో దే రియలైజ్డ్ దే ఆర్ నేకెడ్. అక్కడ ఆవులు, కుక్కలు, సింహాలు అన్నీ ఉన్నాయి, కానీ వాటికి లేనటువంటి ఒక జ్ఞానము మానవునికి ఇచ్చాడు, వారు వస్త్రాలు లేవని. అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి వారు ఏం చేశారంటే ఆకులు కట్టుకున్నారు. పెద్ద పెద్ద తామరాకులు తీసుకొని వాటిని కట్టుకొని చుట్టుకొని దేవుని ముందుకు వెళ్ళారు. అయితే ఈ వస్త్రాలను చూసినప్పుడు దేవుడు ఆ కోపంలో కూడా జాలిపడి వారికి ఒక తోలు దట్టి వారికి ఒక లెదర్ తోటి కుట్టినటువంటి వస్త్రాలను వారికి కప్పాడు, తొడిగించాడంట. పిల్లలకు బట్టలు ఎట్లా ఇస్తామో అది తొడిగిస్తాం. తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లలకు చల్లగా ఉన్నప్పుడు వూలన్ క్లోత్స్, ఎండగా ఉన్నప్పుడు కాటన్, వారికి ఎందుకు మనము ఈ వస్త్రాలను మనము కుట్టి వారిని కప్పుకుంటారు, వారి శరీరాన్ని ఎందుకు కప్పి పెడతామంటే వారిని ఎండ నుండి, వాన నుండి, చలి నుండి, డస్ట్ నుండి, సిగ్గు నుండి, నేకెడ్నెస్ నుండి వారిని కాపాడడానికి ఈ యొక్క వస్త్రాలనని కప్పుతారు. ఈ వస్త్రాలు ధరించే విధానము చాలామంది లక్షలలో కూడా వస్త్రాలు పెట్టి కొనుక్కుంటారు. ఎందుకు ఆ వస్త్రాలు కొనుక్కుంటారు అంటే మనము వేసుకునేటటువంటి వస్త్రాలను బట్టి మనము ఎటువంటి పదవిలో ఉన్నామో మనం చూపిస్తాం, మన యొక్క స్టేటస్. చాలామంది వారు వేసుకున్న వస్త్రాలను బట్టి వారు ఏంటో మనం తెలుసుకోవచ్చు. అసలు వస్త్రాలు లేని వారు ఎవరు? వారు ఒక యానిమల్స్ లాగా. దేవుని ముందుకు వెళ్ళడానికి ఇక్కడ వస్త్రాలు అవసరం అని వారికి ఆదాము అవ్వకు తెలుసు కాబట్టి కప్పుకున్నారు. దేవుడు కూడా వారికి వస్త్రాలు అవసరం అనేసి ఆ యొక్క వస్త్రాలను కుట్టించాడు. అయితే ఈ రోజులలో వస్త్రాలు లేకపోతే చాలినటువంటి వస్త్రాలు ధరించి మనము మన శరీరాలను అపవిత్రపరచుకుంటూ సిగ్గుకరంగా ఇతరులు అంటే మనము ఆహ్వానిస్తున్నాం అన్నమాట. ఈ ఎండ, ఈ యొక్క గాలి, చలి, దీంతో ఈ చర్మము కప్పుకోవడానికి ఇచ్చినటువంటి చర్మాన్ని వారు సిగ్గు కప్పగించుకుంటున్నారు. ఇక్కడ వస్త్రాలు లేనివారు అంటే వాళ్ళను మనము దేవుని సన్నిధికి వెళ్ళలేము, మనుషులలో కూడా అలా నగ్నంగా తిరగలేరు. ఎందుకంటే వారికి కాన్షియస్లో ఉంటారు, వారి కళ్ళు తెరవబడ్డాయి కదా, కాబట్టి వారికి కొంచెం జ్ఞానం, ఇంకింత జ్ఞానం అంటారు కదా, ఆ జ్ఞానం ఉంది. నా బట్టలు సరిగా లేవు, మురికి బట్టలు ఉన్నాయి, లేదా నాలో బట్టలే లేవు, కాబట్టి నన్ను అందరూ చూస్తే సిగ్గుకరము అని అది కప్పుకుంటారు. ఇది దేవుని యొక్క చిత్తము. వీరికి అవసరం.
మానవునికి వస్త్రాలు అవసరము. కాబట్టి వస్త్రాలను దేవుడే ధరింపజేశాడు. మరి అట్లా మనకు ధరింపజేసినటువంటి వస్త్రాలను మనం తీసివేసి దేవునికి అవమానకరంగా, అంటే వీఆర్ లివింగ్ లైక్ అనిమల్స్ అన్నమాట. మన కన్నులు ఇంకా మనకు ఆ యొక్క షేమ్ అనేది ఫీల్ అవుతలేము, డిగ్నిటీ అనేది ఫీల్ అవుతలేము. మన శరీరాన్ని కాపాడుకోవాలని మనము ఒక ఆలోచన లేనటువంటి స్థితిలో మానవులు మృగాలుగా రాక్షసత్వంలో మారిపోతున్నారు. కాబట్టి మరి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులలో మరి మనము కాటన్ వస్త్రాలు, ఉలన్ వస్త్రాలు, వీటన్నిటిని ఎవరి కోసం ఇచ్చాడంటే మనము కాపాడుకోవడానికి. అంటే మన శరీరమే దేవుని ఆలయంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి మన శరీరాన్ని మనము కాపాడుకోవాలి, మరి ఆరోగ్యంగా పెట్టుకోవాలి. మరి మనము ఆ శరీరాన్ని ఎలా అంటే అలా వెళ్తే మన శరీరానికి తట్టుకునే శక్తి ఉండదు. అంటే దాన్ని చలిని కానీ ఆ వేడిని కానీ తట్టుకోకుండా మరి స్కిన్ ఎలర్జీస్ అని ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి గాడ్ హెస్ గివెన్ వాట్ ఎవర్ గాడ్ హెస్ మేడ్. దేవుడు ఏది చేసినానో మనుషుల మేలు కొరకే చేస్తాడు, మంచి కొరకే చేస్తాడు. కాబట్టి ఆయన మాట విని ఆయన మనకు ఒక రెస్పెక్టబుల్ లైఫ్, ఆ వస్త్రాలను మనకిచ్చినప్పుడు మరి అది వాటిని కరెక్ట్గా ధరించుకొని మానవుల్లాగా మనం జీవించాలి. అలా లేకుంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్స్ అండ్ మెన్. మనుషులకు